హలో హాయ్ అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ బొరుగుల మిక్చర్ చేద్దాం అనుకుంటున్నాం. దీనికోసం మనం ముందుగానే నూనెలో వేయించుకున్నటువంటి మొక్కజొన్న చిప్స్, తర్వాత బొరుగులని అంటే మరమరాలని తీసుకోవాలి. పుదీనా ఆకుని తీసుకోవాలి. కొత్తిమీరని కూడా తీసుకోవాలండి. పచ్చిమిర్చి, టమాటా, పెద్దుల్లిపాయలు, అల్లం ముక్క చిన్నది, అలాగే బూందీ, సన్నపూస తీసుకొని తర్వాత మనం ముందుగానే తీసుకున్నటువంటి ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి వీటన్నిటిని సన్నగా ముక్కలు చేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పెద్దుల్లిపాయలు, మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్నటువంటి ఆయిల్లో ఫ్రై చేసినటువంటి మొక్కజొన్న చిప్స్ ఉన్నాయి కదా, వాటిని వేయాలి. వాటిని వేసిన తర్వాత బూందీ ఉంది కదా, బూందీ తీసుకొని దాన్ని కూడా వేయండి. సన్నపూస వేసిన తర్వాత మన మరమరాలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. చేత్తో కలుపుతున్నారేంటి అనుకోవచ్చు మీరు, కానీ చేత్తో కలిపితే ఆ రుచే వేరండి. ఆ మిశ్రమం మొత్తాన్ని మనం కట్ చేసుకున్నటువంటి కూరగాయలు ఉన్నాయి కదా, అదే టమాటా, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేయాలి. మన ఈ మొక్కజొన్న చిప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని బాగా క్రష్ చేస్తే కనుక చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు ఉన్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని కూడా ఒక 2 స్పూన్స్ వేసి బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చాలా బాగుండిద్ది. ఇది ఎంతో ఈజీగా, పెద్దవాళ్ళనే కాదండి, చిన్నపిల్లలు కూడా ఎంతో ఈజీగా వీటిని తయారు చేయొచ్చు. చివరికి నిమ్మరసం కూడా కొంచెం దాంట్లో వేయాలండి. నిమ్మరసం కలుపుకుంటే గింజలు పడకుండా కొంచెం చేయి అడ్డు పెట్టేసి నిమ్మరసం కూడా పిండుకోవాలి. దీని తర్వాత మొత్తం మళ్ళీ మిక్స్ చేయండి. నిమ్మరసం వేసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.